గత కొద్ది రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేటట్టుగా ఒక దుర్మార్గమైన ప్రచారానికి టీడీపీ పార్టీ వారి అధినాయకులు వారికి సహకరించే మీడియా మిత్రులు వీరందరూ ఒక అన్యాయమైనటువంటి అబద్ధములతో కూడినటువంటి ఒక ప్రచారాన్ని లేవనెత్తారు, తీసుకొచ్చారు. ఇది ఒక పార్టీకి సంబంధం లేదు, వ్యక్తికి సంబంధించిన విషయం. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి ఆ విధంగా వారిని ఒక వర్గానికి దూరం చేయాలనేటువంటి దుర్మార్గమైన యత్నంలో భాగంగా ఈ 10-15 రోజుల నుంచి జరుగుతుంది. మేము నిజాలు నిగుతేల్చాలని, వాస్తవాలుగా బయటికి రావాలని, అసలు నిజంగా ఈ ప్రచారంలో నిజం ఉందా, పచ్చి అబద్ధం ఉందా అనే దానికోసం మేము మొట్టమొదటిగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిల్లేసి ఇది సిట్టింగ్ జడ్జి చేత విచారించి నిజాలు బయటికి తీయాలా, వాస్తవాలు బయటికి తీయాలని ఒక కోరికతో సుబ్బారెడ్డి గారు మొదట గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేయాలని భావించడం జరిగింది. ఆ విధంగా నేను కూడా మీడియా మిత్రుల దగ్గర ముందరకు రావడం జరిగింది. కానీ విషయం చూస్తే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్. ఈ దేశంలో శ్రీవారి భక్తులు మనోభావాల్ని కలుషితం చేసే ప్రయత్నం ఒక పార్టీ, ఒక వర్గం చేస్తుంది. కాబట్టి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్, ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారనే ఒక ఉద్దేశంతో వారి అందరి దృష్టికి తీసుకురావడానికి గౌరవ ఏపీ హైకోర్టులో సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేయకుండా ఈరోజు మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు గౌరవ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే దీనిలో నిజాలేంది, ఈ ప్రచారానికి అడ్డుకట్టేట, దీనిలో నిజం ఉంటే ఇది వెలికి తేలాలి. ఇది ఏ విధంగా బయటికి రావాలి, బాహ్య ప్రపంచానికి తెలవాలంటే మీరేసుకున్న సిట్లు, మీరేసుకున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్స్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తుందా రాలేదని ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఈరోజు సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో ముఖ్య ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లేయడం జరిగింది. అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు, నిజంగా జరిగిందా లేదా, జరిగితే దీని కారణాలు ఏంది, జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి, దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు, గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి, శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లేయడం జరిగింది. ఈ పిటిషన్ ఎప్పటిలోపు విచారణకు వచ్చే అవకాశం ఉంది సార్? ఈరోజు ఫైల్ అయిందండి. ఫైల్ అయిన తర్వాత మేబీ ఇన్ డ్యూ కోర్స్ దట్ వుడ్ కమ్. నేను లెటస్ క్రాస్ వెన్ ది బ్రిడ్జ్ కమ్స్, అంతేగాని అది ఎప్పుడో హీరింగ్కి వస్తుందని నేను చెప్పే పరిస్థితి నేను లేను. అది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టులో నియమ నిబంధనల ప్రకారం అది హియరింగ్కి వస్తుంది. ఆ రోజు మళ్ళీ దానిలో పూర్తి వాదనలు వినిపించుతాయి. లేదు, నార్మల్ కోర్సులో ఫైల్ చేసామండి. ఇట్ వుడ్ కమ్ ఇన్ నార్మల్ కోర్స్. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు కదా, మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టులో కూడా దాఖలు. మేము హైకోర్టులో వేయలేదండి, హైకోర్టులో లేదు. గౌరవ ఏపీ హైకోర్టులో నేను ఆ రోజు గౌరవ ప్రధాన న్యాయమూర్తి దగ్గర లంచ్ మోషన్ అడగడం జరిగింది. వారు మీరు ఫైల్ చేయండి, బుధవారం హీరింగ్కి వస్తుంది నార్మల్ కోర్సులో నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇది జనబాహుళ్యానికి సంబంధించినటువంటి విషయం, మొత్తం రాష్ట్రము, దేశము, ప్రపంచంతో వారి యొక్క శ్రీవారి భక్తులతో వారి యొక్క ముడిపడినటువంటి విషయం కాబట్టి, మనోభావాలకు సంబంధించి ముడిపడిన విషయం కాబట్టి మేము
హైకోర్టులో పిటిషన్ వేయకుండా మేము సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డు తిన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సార్. వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి? తిననట్ట? ఎంత దుర్మార్గం అంటే, మీరు మంచి ప్రశ్న అడిగారండి. దీని మీద ఫస్ట్ గౌరవ ఆయన శ్యామలరావు గారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు ఈఓ గారు, వారు ఏం చెప్పారంటే, మేము కొన్ని ట్యాంకర్స్ సప్లైడ్ బై ఏఆర్ ఫుడ్స్, గీ సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్ ట్యాంకర్స్ మేము పరీక్షలు జరపడం జరిగింది. ఆ పరీక్షల్లో వాళ్ళు సప్లై చేసినటువంటి మొత్తం 10 ట్యాంకుల్లో 6 ట్యాంకులు క్వాలిటీగా ఉందని యాక్సెప్ట్ చేయడం జరిగింది. 4 ట్యాంకులు నాసిరకంగా ఉంది. ఇది మేము వారు 14 రకాల పరీక్షలు చేసినామని, అందులో బయటపడిన విషయం ఏంటంటే, ఇది ఈ ట్యాంకుల్లో ఈ గీలో అది ఈ లెట్ మీ సే నాట్ వనస్పతి ఎట్సెట్రా అన్ని కూడా స్పెసిఫిక్ ఉండదండి. ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్స్. ఇది అడల్టరేటెడ్ అయ్యి ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని వారే ఆ 4 ట్యాంకులు వెనకబడ్డది. దీనిలో ముఖ్యంగా భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ఒక ట్యాంకు ఒక బిడ్డరు కాంట్రాక్ట్ పొందినటువంటి బిడ్డరు ట్యాంకు తీసుకొస్తే వారు ఒక సర్టిఫికేట్తో రావాలి ఈ క్వాలిటీ టెస్టుల గురించి. వచ్చిన తర్వాత టీటీడీ దాన్ని బాగా చర్న్ చేసి దానిలో యొక్క శాంపుల్ తీసుకొని నమూనా తీసుకొని 3 పరీక్షలు చేస్తుంది. ఆ 3 పరీక్షలలో నెగ్గి ఇది శుద్ధంగా ఉందంటేనే మాత్రమే ఆ టీటీడీ కాంపౌండ్లోకి ఈ ట్యాంకర్ అలౌ చేయడం జరగద్ది. ఒకవేళ ఈ స్టెప్లోనే ఆ క్వాలిటీ సరిగా లేదంటే ఇది టీటీడీ దీనిలోకి రాకుండానే వెనక పంపడం జరగద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే లడ్డు ప్రసాదాల్లో ఈ నెయ్యి కానీ కొరవ ప్రసాదాల్లో ఈ నెయ్యి వాడడం జరగద్ది. దానికి ముందర స్టెప్లో ఫెయిల్ అయితే దీనిలో అవకాశమే లేదు, కలవడానికి అవకాశమే లేదు, దీనిలో తయారు కావడానికి. ఇది పరిస్థితి. ఈరోజు నేను చూశాను శ్యామలరావు గారి స్పీచ్. వారు చెప్పడం ఏంటంటే, మాకు టీటీడీలో ఈ పరీక్షలు ఇది అడల్టరేటెడా కాదా అనే పరీక్షలు చేసే ఫెసిలిటీ మాకు లేదు అని ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. శర్మిష్ఠ గారని ఈ టెస్ట్ దానికి హెడ్గా ఉండిందండి 2014 నుంచి 19 దాకా, గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శర్మిష్ఠ వారు షీ వాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ దో షీ వాజ్ ఎ డాక్టర్ దెన్ ఆమెని హెడ్ చేశారు ఈ పరీక్షా కేంద్రాలు. వారు 14 నుంచి 19 దాకా ఉన్నారు. వారి స్టేట్మెంట్ విందాం. ఇది వారి స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, ఎట్ట టెస్ట్ చేస్తారు, ఒక వ్యాన్ వచ్చిన నెయ్యి ఏ విధంగా లోపలికి పోద్దని వారు చెప్పారు. వారి మాటల్లోనే వినండి. ఆ పరిస్థితిలో ఒక్కసారి వినండి బాబు. దాని మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ 3 టెస్టులో బయటపడిపోతుంది. 3 టెస్ట్ వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్ అన్లోడ్ చేసుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను పక్కాగా ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు. తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యత ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ తీసి మనకు కావాల్సిన కౌకి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్ కి మనకి సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. సింగిల్ టైం టెస్ట్ కాదు, మనకి ఏమైనా వేరియేషన్స్ రావడానికి 3 టెస్ట్లు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయరు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా టీటీడీ ఆఫీసరు 14 నుంచి 19 దాకా ఉన్న ఆఫీసర్ వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదని ఈఓ గారు చెప్పడం అది ఎంతవరకు ధర్మమో మీకు వదిలేస్తున్నారు. నేను మీరే విన్నారు మీరు చెవులతో. టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉపడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని. ల్యాబొరేటరీ బోర్డు కూడా ఉపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదని అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నారు. మేము
నాసిరకమైనటువంటి గీ సప్లై చేసే వాళ్ళ రక్షణ ఖచ్చితంగా రావటం లేదు. ఒకవేళ ఒకరికి ఒక కాంట్రాక్ట్ అవార్డు అయితే వాళ్ళు తెచ్చినటువంటి ప్రతి ట్యాంకరు టీటీడీ వారి పర్యవేక్షణలో 3 టెస్టులు చేసి అందులో ఏ రకమైన నాసిరకం పదార్థం కలవలేదు అంటే మాత్రమే అది టీటీడీ లోపలికి వచ్చి ప్రసాదాలు వీటికి వాడడం జరగద్ది. ఒకవేళ ఇది 6 ట్యాంకులు, ఫస్ట్ ట్యాంక్ May 15th ఏఆర్ ఫుడ్ పంపించింది May 15వ తేదీ. అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, బోర్డు లేదు. తర్వాత 10 ట్యాంకులు వాళ్లే సప్లై చేశారు. చేసిన తర్వాత 4 ట్యాంకులు నాసిరకం అని మీరు వెనక్కి తిప్పి పంపించారు. ఇంకా ఈ నాసిరకంది లడ్డు తయారీలో ఎట్ట ఉపయోగపడ్డది, ఎట్ట ఉపయోగపెట్టుకున్నది మీరే చెప్పాల్సిన అవసరం. అప్ టు ది మార్క్ ఉన్నటువంటి 6 ట్యాంకులు మాత్రమే లోపలికి పంపించాం. నాసిరకమైనటువంటి 4 ట్యాంకులు మేము తిప్పి పంపించామని ఉందా కాదా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. ఒకవేళ ఒక సప్లయరు ఒక ప్రోడక్టు వాళ్ళు చెప్పినటువంటి క్వాలిటీ పారామీటర్స్ లేకుండా పంపిస్తుంటారు. అది ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేసి ఇది నాసిరకం అని చెప్పి వెనక తీసి పంపిస్తారు. ఇది సర్వసాధారణం. అది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రసాదాలకు వాడే ప్రసక్తి లేదు, టీటీడీకి లోపలికి వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ లడ్డులు ఈ విధంగా తయారీలో ఈ విధంగా ఈ అడల్ట్రేటెడ్, మళ్ళా వస్తాను ఏం అడల్ట్రేషన్ అని అనే ఒక్క వాదన చాలా దుర్మార్గం. ఒక్క విషయం చెప్తారు, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి మీరు ఏం సాధిస్తారు అని అడుగుతున్నారు. ఇంతమంది ఒక మహత్తరమైనటువంటి ఒక మహానుభావుడు మన రాష్ట్రంలో వెళ్చుంటే శ్రీవారుగా శ్రీ మహావిష్ణువుగా అవతారంతో అది మనం డ్యామేజ్ చేసుకుంటే మీకు ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఒక రాజకీయ కలుషితాన్ని బురదను ఒక వర్గం మీద చల్లదానికి దేవుణ్ణి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు. నీ సిగ్గుగా అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి.